హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు, సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్ అందరికీ కూడా 2 డిఏ/డిఆర్‌లకు సంబంధించిన 27 నెలల అరియర్స్ అయితే ప్రభుత్వం బకాయిలు పడిందండి. సో, ఈ అరియర్స్‌ని ఎప్పుడెప్పుడు ఎంతెంత మొత్తంలో చెల్లిస్తారు అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే జీవో నెంబర్ 29 ద్వారా జూన్ 1, 2023 నాటి డిఏ/డిఆర్‌లు 3.64% అయితే ఇవ్వబడింది. అయితే దాని తాలూకా అరియర్స్ జూన్ 2023 నుంచి మార్చ్ 2024 వరకు అనగా 15 నెలల డిఏ/డిఆర్ బకాయిలైతే ఉన్నాయండి. ఇక ఏప్రిల్ 2024 నుంచి అయితే ఈ క్యాష్ రూపంలో ఇవ్వబడింది. ఈ 15 నెలలకు సంబంధించిన బకాయిలను 3 సమాన వాయిదాలలో అయితే చెల్లింపులు చేస్తామని చెప్పడం జరిగిందండి ఈ జీవోలో. ఇక బేసిక్ 30,000 ఉన్నవారికి రూ. 1,092 అయితే ఒక్కొక్క నెలకి రావాల్సి అయితే ఉందండి. ఈ పెరిగిన డిఏ లేదా డిఆర్ అనేది మొత్తంగా మనకు 15 నెలలు అయితే ఇక్కడ ప్రభుత్వం బకాయిలు పడింది. సో, 15 నెలలకి రూ. 16,380 అవుతుంది. 30,000 బేసిక్ ఉన్నవారికైతే 30,000 బేసిక్ ఉన్నవారికైతే ఈ విధంగా 3.64%తో 16,800. ఈ మొత్తాన్ని 3 సమాన వాయిదాల్లో అయితే చెల్లింపులు అయితే జరుగుతాయండి. ఆగస్టు 2024లో మొదటి చెల్లింపు అనగా మనకు ఆగస్టు నెల అంటే సెప్టెంబర్ 1వ తేదీన తీసుకునే జీతం లేదా పెన్షన్తో పాటు అయితే రావడం జరుగుతుంది. మిగతా 2 సమాన వాయిదాలు నవంబర్ 2024, ఫిబ్రవరి 2024లలో అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇక అలాగే మరొక జీవో నెంబర్ 31 ద్వారా జూలై 1, 2023 నాటి డిఏ/డిఆర్‌లు 3.64% ఇవ్వడం జరిగిందండి. అయితే దీని తాలూకా అరియర్స్ జూలై 1, 2023 నుంచి జూన్ 30, 2024 వరకు అనగా 12 నెలలకు చెల్లించబడతాయండి. సో, ఇక్కడ మనకు 12 నెలలు, ముందు 15 నెలలు, మొత్తం కలిపి 27 నెలలు. సో, ఈ 12 నెలలకు గాను 30,000 బేసిక్ ఉన్నవారికి రూ. 13,104 అయితే రావాల్సి ఉందండి. ఈ రూ. 13,104 3 సమాన వాయిదాల్లో అనగా సెప్టెంబర్ 2024, డిసెంబర్ 2024, మార్చి 2024లలో అయితే 3 సమాన వాయిదాల్లో చెల్లింపులు అయితే చేస్తారండి. సో, ఈ మొత్తం 27 నెలలకు సంబంధించిన డిఏ/డిఆర్ బకాయిలు 30,000 బేసిక్ ఉన్న వారికి మరొక రూ. 30,000 అదనంగా రావడం జరుగుతుందండి. సో, ఆ విధంగా 20,000 బేసిక్ ఉన్న వారికి మరొక 20,000 అదనంగా రావడం జరుగుతుంది. సో, మనకు ఈ జూలై నెలలో 3.64% డిఏ/డిఆర్‌లు పెరగడం జరిగింది. కాబట్టి ఏదైతే ఆగస్టు 1వ తేదీ జీతాలు లేదా పెన్షన్లు మనం తీసుకుంటామో అందులో మనకు 3.64% డిఏ/డిఆర్‌లు పెరుగుదల అయితే చూడబోతున్నాం ఫ్రెండ్స్. సో, ఈ 25 నెలల అరియర్స్ అనేది మనకు 3 సమాన వాయిదాలలో అయితే తప్పకుండా చెల్లిస్తామని జీవో ద్వారా మనకు తెలియజేసి ఉన్నారు ఫ్రెండ్స్.